బీసీసీఐ నిర్వహిస్తున్న ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ బ్యాట్స్మెన్ తన్మయ్ అగర్వాల్ అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ అలాగే ట్రిపుల్ సెంచరీతో సహా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20లా బ్యాటింగ్ చేసిన తన్మయ్ తొలి రోజు ట్రిపుల్ సెంచరీ కొట్టడం ఓ రికార్డు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇదే ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ కూడా. తన్మయ్ కేవలం 147 బంతుల్లోనే 300 పరుగుల మార్కును చేరుకొని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ ప్రపంచ రికార్డు దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్కో మరేష్ పేరట ఉండేది. అతను 191 బంతుల్లో 300 పరుగులు చేశాడు. ఇప్పుడు అగర్వాల్ కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ బాదాడు. ఓవరాల్ గా తన్మయ్ అగర్వాల్ 181 బంతుల్లో 34 ఫోర్లు 26 సిక్సర్లతో 366 పరుగులు చేశాడు. అతి వేగవంతమైన ట్రిపుల్ సెంచరీకి ముందు తన్మయ్ అగర్వాల్ ఒక భారతీయ బ్యాట్స్మెన్ గా వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డును కూడా లిఖించాడు. కేవలం 119 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. గతంలో ఈ రికార్డు భారత బ్యాట్స్మెన్ రవిశాస్త్రి పేరట ఉండేది. 1985లో బరోడాపై రవిశాస్త్రి 123 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడుగా తన్మయ్ అగర్వాల్ ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 26 సిక్సర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ కు చెందిన కొలిన్ మన్రో 23 సిక్సర్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు. మొత్తంగా 366 పరుగులు చేయడం ద్వారా హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన్మయ్ రికార్డును సాధించాడు. ఓవరాల్ గా భారత్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లిస్టులో 5వ స్థానాన్ని దక్కించుకున్నాడు.